ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ చదివినప్పటి నుంచి నా బీపీ హై అయిపోయింది. ఇన్ని రోజులు వీడు కాంగ్రెస్ పార్టీ మనిషి, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి ఎంతమంది నా గురించి ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా పట్టించుకోలేదు. ఎందుకు అంటే కొత్త ప్రభుత్వము, కొంచెం టైం ఇవ్వాలి, మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసిన. కానీ ఇప్పుడు నా కోపం కట్టలు దించుకుంటుంది. ఎందుకు అంటే పవర్లోకి రాకముందు డిసెంబర్ 7వ తారీఖు పవర్లోకి వస్తాము, రాగానే 9వ తారీఖు 500 రూపాయల బోనస్ ఇస్తాము వడ్ల మీద అని చెప్పేసి చెప్పారు. అది చేయలేదు. 4000 రూపాయలు పెన్షన్ అన్నారు, అది చేయలేదు. 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు, ఇమ్మీడియట్లీ అన్నారు, అది చేయలేదు. సరే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడే వచ్చింది ప్రభుత్వం అని చెప్పేసి ఇన్ని రోజులు నా అన్ని వీడియోలు చూడండి సపోర్ట్ చేసిన. కానీ ఈరోజు నా కోపం కట్టలు తెచ్చుకోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ చూడండి చెప్తా. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్. ఇందులో ఒక ఆర్టికల్ చూడండి. వేగంగా వంట గ్యాస్ ధరల పరిశీలన, దరఖాస్తుల పరిశీలన, వంట గ్యాస్ దరఖాస్తులను వేగంగా పరిశీలిస్తున్నారంట. సరే, గృహజ్యోతిలో భాగంగా ప్రభుత్వం 500కే వంట గ్యాస్ సిలిండర్ అందజేసేందుకు ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తుల పరిశీలనను అధికారులు వేగవంతం చేశారు. సరే, జిల్లా వ్యాప్తంగా సుమారు 2.2 లక్షల దరఖాస్తులు వంట గ్యాస్ రాయితీ కోసం వచ్చాయి. అందులో 56,000 దరఖాస్తుల్లో సమాచారం పూర్తి స్థాయిలో లేదని గుర్తించారు. ఏ జిల్లా? కరీంనగర్ జిల్లా గురించి మాట్లాడతాం. ఈ న్యూస్ కరీంనగర్ ఒక్క జిల్లాదే. అందులో 2.2 లక్షల దరఖాస్తులు వస్తే అందులో 56,000 దరఖాస్తులలో పూర్తి స్థాయి సమాచారం లేదంట. మరి ఎవడైతే ఆఫీసర్ ఆ ఫామ్లు తీసుకున్నాడో వాడు గడ్డి తిన్నాడా అలా కూర్చొని? ఇంకో తిట్టు మంచిగా వచ్చినా కానీ ఇది వీడియో కాబట్టి తిడతాను. ఏం పీకిండి అలా కూర్చొని? అన్నీ నాకు ఇప్పటికి గుర్తుంది. వాడి స్టైళ్ళు, వాడి హెచ్చులు తీసుకొని ఫామ్ ఇట్టా చూసి మొత్తం ఇట్టా 10 సార్లు ఇది లేదు, 10 సార్లు అది లేదని పంపించారు. మరి అప్పుడు ఏం పీకిరు? ఇప్పుడు వచ్చేసి పూర్తి స్థాయి సమాచారం లేదు. అసలు పార్లమెంట్ ఎలక్షన్ దాకా మేము ఇవ్వని చెప్పండి, అయిపోద్ది. ఊకే వింటారు ప్రజలు. ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారండి నాకు అర్థం కాదు. ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలందరినీ ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిప్పించారు. దీనివల్ల లాభపడ్డది జిరాక్స్ సెంటర్ వాళ్ళు సంపాదించుకుంటారు. ప్రజలు వాళ్ళ పనులు వదులుకొని ప్రజాపాలన ఆఫీసర్ ఆడదచ్చిండు ఈడదచ్చిండు అని చెప్పేసి లుంగిలు ఎగ్గట్టుకుని మరీ ఉరికిర్రు, పోయిర్రు. క్యూలలో నిలబడ్డారు, కష్టపడ్డారు, ఫామ్లు ఇచ్చిర్రు, అందులో ఇది లేదు, అందులో ఆ రేషన్ కార్డు మీద మళ్ళీ డ్రామా ఒకటి. రేషన్ కార్డు కావాలన్నారు ముందు, తర్వాత వద్దన్నారు, తర్వాత మళ్ళీ 100 చేసినా కూడా ప్రజలు క్యూలలో నిలబడి పాపం దరఖాస్తులు ఇస్తే అది కూడా 100 సార్లు చెక్ చేసి మళ్ళీ ఇప్పుడు దరఖాస్తులు పూర్తి స్థాయిలో లేవు అంటే అప్పుడు ఏం పీకిరు? సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి. అంగన్వాడీ కార్యకర్త, ఆశా, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంటు కార్యదర్శులతో దరఖాస్తు పరిశీలన కార్యక్రమాన్ని పెట్టారు. ఈ కార్యక్రమాలు పెట్టడము పార్లమెంటు ఎలక్షన్ల దాకా చల్లగా కూర్చోవడం, అదే ఎలక్షన్లు అయిన దాకా ఏ పని జరగదు. మాకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు మాకు అర్థం కాలేదు, మేము పిచ్చనా కొడుకులం, ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి. సరే, కార్యక్రమాన్ని పెట్టారు. వీరి చరవాణుల్లో ప్రజాపాలన యాప్ను డౌన్లోడ్ చేయించారు. చరవాణులేంద్ర పిచ్చనా కొడక, మొబైల్ ఫోన్ రాయరా ఈడొకడు ఎవడో రాసినోడు చరవాణుల్లో డౌన్లోడ్ చేశారట మొబైల్ ఫోన్ యాప్లని. వీరి మొబైల్ ఫోన్లలో ప్రజాపాలన యాప్ డౌన్లోడ్ చేయించారు అంటే అయిపోయాగా. చరవాణులు అంటే మళ్ళీ డిక్షనరీ ఎత్తుక్కోవాలి. నెక్స్ట్ చూస్తే దరఖాస్తుదారుల వివరాలతో కూడిన దస్తాలను ఇచ్చి ఇండ్లకు పంపి అర్హుల వివరాలు సేకరించారు. దరఖాస్తుదారుల దస్తాలంట అవి ఇచ్చి మళ్ళీ ఇండ్లకు పంపుతున్నారంట. దేనికి అంటే ఏదైతే లేదో డీటెయిల్స్ ఫామ్లలో ఆ డీటెయిల్స్ ఫిల్ చేపించుకుంటున్నారంట. మళ్ళీ అదొక టైంపాస్, అదో 2 నెలలు నడుస్తుంది. సరే, ఇండ్లకు పంపి అర్హుల వివరాలు సేకరించారు. ఓకే, కొందరు ఎల్పిజి కంపెనీ పేరుకు బదులు ఏజెన్సీ పేరు రాశారు. ఎల్పిజి కంపెనీ పేరు రాయమంటే ఏజెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్పిజి కంపెనీ హెచ్పి అని ఉంటే ఏజెన్సీ పేరు రాశారట. నా క్వశ్చన్ ఒకటే, ఆడ కూర్చున్న ఆఫీసర్ అప్పుడు ఏం పీకిండు? గడ్డి పిక్కున్నాడా కూర్చొని? వాడిని పట్టుకొని గుడ్డలు కూడా తీసి ఆయన కొట్టాలి. ఇప్పుడు నా కొడుకు వల్ల ఇప్పుడు ఈ టైం వేస్ట్ అవుతుంది కదా. సరే, ఇక్కడ చూడండి. దరఖాస్తు వివరాలు కూడిన, ఓకే, ఇక్కడ చూసుకుంటే గ్యాస్ బుక్ నెంబర్ను తప్పుగా వేశారు. గ్యాస్ కంపెనీ అనుసంధానంలో ఉన్న ఫోన్ నెంబర్కు బదులు వేరే నెంబర్ నమోదు చేశారు. అంటే ఏమంటారు, గ్యాస్ బుక్ నెంబర్ కరెక్ట్గా వేయలేదంట. గ్యాస్ బుక్కి అనుసంధానం మన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబరు అది గ్యాస్ ఏజెన్సీలో ఉన్న మొబైల్ నెంబర్ వేయకుండా వేరే మొబైల్ నెంబర్లు వేసారంట. అప్పుడు ఏం పీకిర్రా మీరు? నాకు అర్థం కావట్లేదు. చెయ్యి పిచ్చనా. ఓకే, వేశారు. ఇలా
96,000 దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇంటింటికి తిరిగి వారి వివరాలు సేకరించినట్లు జిల్లా అదనపు పాలనాధికారి ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఇంటింటికి తిరిగి ఎవడబ్బ సొమ్ము ఇంటింటికి తిరగడానికి నాకు అర్థం కాదు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఇంటింటికి తిరిగి టైం వేస్ట్ చేస్తున్నారో వాళ్ళ ఒక్కొక్క సెకండ్కి లక్షలాది రూపాయలు కడుతున్నది. లక్షలాది రూపాయలు శాలరీ ఇస్తున్నది ప్రభుత్వం. ఆ శాలరీ మాదే కదా. ఊకే ఏంది అంటే తిప్పుతున్నారు కానీ ఆ స్కీమ్లు ఎప్పుడు ఇస్తారో సరే ఇదంతా ఎందుకురా బాబు, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇస్తామని చెప్పండి. ప్రజలు నమ్మరు, ప్రజలు ఇట్లా తిరగరు. మొన్న ఏమన్నాడు, లేదు 200 యూనిట్ల కరెంటుకి రేషన్ కార్డు కంపల్సరీ అన్నారు. అరే పిచ్చనా కూడా, రేషన్ కార్డు కంపల్సరీ అయితే రేషన్ కార్డు ఫస్ట్ ఇవ్వాలి కదరా, దాని తర్వాత కదరా స్కీమ్లు ఇచ్చేది. రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ప్రజలందరూ గాండ్రించి చుమ్మేస్తే అప్పుడు లేదు రేషన్ కార్డు వద్దు ఆధార్ కార్డు అన్నారు. సరే ఆధార్ కార్డు మన దగ్గర ఉంది కదా, చల్లగా కూర్చుంటే మళ్ళీ పుల్ల పెట్టిండు. ఏమని, ఆధార్ కార్డు అప్డేషన్ రీసెంట్గా జరగాలి, అది కూడా ఫింగర్ ప్రింట్ అప్డేషన్. ఆ రూల్ పెట్టిన సిగ్గులేని నా కొడుకు ఒక విషయం అడుగుతా నేను. ఆధార్ కార్డు సెంటర్లు ఎన్ని ఉన్నాయిరా హైదరాబాద్లో, తెలంగాణలో? ముందండి ఉన్నాయిరా? ఏమన్నా నాలెడ్జ్ ఉందా, ఏమన్నా తెలివుందా? ఆధార్ కార్డు సెంటర్లన్నీ ఊడబికేసారు. పొద్దున్న ప్రజలు 3 గంటల నుంచి 4 గంటల నుంచి ఆధార్ కార్డు సెంటర్ల ముందర నిలబడుతున్నారు. ఇట్లా ప్రజలకి ఇబ్బంది పడినాయిగా ప్రభుత్వాన్ని ఎంచుకున్నది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఏ పని చేత కాదు, ఊకే వచ్చి అదేగాక ఇవాళ పొద్దున్నే నమస్తే తెలంగాణలో న్యూస్ వచ్చింది. అది చూసినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2-3 సార్లు చదివి నాకు నమ్మబుద్ధి కాలే. నేను అమెరికాలో ఉన్నానేమో అనుకున్నా. తర్వాత మా వాడు లేపిండు, లేదు ఏందన్నా అట్లా చేస్తున్నావు అంటే, కొంచెం పిచ్చిలేసినట్టు అనిపిస్తుందిరా నాకు ఈ న్యూస్ చదివి అంటే. ఈ న్యూసే పిచ్చిగా ఉందన్నా అన్నాడు. ఇక్కడ చూడండి, నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ రైతు బంధు గురించి వచ్చింది. ఏమని, రైతు బంధుకు ఉపగ్రహ సర్వే అంట. ఉపగ్రహాలు శాటిలైట్లు పెట్టి రైతు బంధుకు సర్వే చేస్తారంట భూమిలీడ. ఎందుకురా ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తారు నాకు అర్థం కాదు. పార్లమెంట్ తర్వాత మేము ఇస్తామని చెప్పండి రా బాబా, అయిపోద్ది. ఇవన్నీ తుగ్లక్ మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు, రైతు బంధుకు ఉపగ్రహ సర్వే ఎట్లా చేస్తున్నారంట అంటే, రిమోట్ సెన్సింగ్ సర్వే చేపట్టాలని నిర్ణయం. రిమోట్ సెన్సింగ్ సర్వే అంటే ఏంటి? ఈ రిమోట్ అంటే సాగు బీడు భూముల లెక్క తేల్చనున్న సర్కారు రిమోట్ సెన్సింగ్ సర్వే అని చెప్పేసి ఉపగ్రహాల ద్వారా సర్వే చేస్తారంటే. ఏమని, సాగు భూమి ఏది, బీడు భూమి ఏది అని చెప్పేసి. సరే, ఇప్పటికే కేంద్ర సాంకేతిక శాఖతో సంప్రదింపులు. వాంబో, కొత్త నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. భూముల వివరాలు రాగానే మార్గదర్శకాలు. డిసెంబర్ నెలాఖరులోగా రైతు బంధు ఇస్తున్నామన్నారు. తర్వాత జనవరి 1st వీక్ అన్నారు, జనవరి 2nd వీక్ అన్నారు, ఫిబ్రవరి 1st వీక్ అన్నారు, ఫిబ్రవరి మిడ్ అన్నారు, ఇప్పుడు ఫిబ్రవరి 20వ తారీఖు. ఏమంటారు, 1 ఎకరం వాడికే ఇస్తున్నాము ఫస్ట్ అన్నారు. 2 ఎకరాల వాళ్ళకి 10 రోజులలో వస్తుందన్నారు, 3 ఎకరాల వరకు వస్తుందన్నారు, 5 ఎకరాల వరకు వస్తుందన్నారు, 10 ఎకరాల పైన అసలు ఇయనే అన్నారు. ఇప్పటి వరకు వచ్చింది ఎవరికి బొచ్చు ఏం లేదు. ఆ 1 ఎకరం వాళ్ళకు కూడా ₹1 ఒకరికి, ₹2 ఇంకోళ్ళకి కూడా పడ్డ సంఘటనలు ఉన్నాయి. ఇదా ప్రభుత్వం నడిపే పద్ధతి? ఇదా చిల్లర రాజకీయం? నీకా డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది, మాకు తెలుసు, నిజం చెప్పు, దమ్మునోడివి. పార్లమెంట్ ఎలక్షన్ల వరకు నాకు టైం పడుతుంది, నేను ఇప్పుడు డబ్బులు కూడా పెడుతున్నా, నిజం చెప్పు, నీతో నిలబడతాం. అందులో దొంగ మాటలు ఎందుకు? చూడండి, చూసుకుంటే రైతు భరోసా, రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా చేశారు. ఏం పేరు మార్చాడు? బొంగులో వచ్చింది ఏంది, రూపాయి రాలే. పథకం అమలు కొత్త నిబంధనలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో సాగు భూములు బీడు భూముల లెక్కలు తేల్చేందుకు రిమోట్ సెన్సింగ్ సర్వే చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. నా బొంగులో సర్వే ఈ చేసి టైం వేస్ట్ చేసి లాస్ట్కి చిప్ప పెడతారేమో అని నాకు భయం అవుతుంది. ఇప్పుడు ఇన్ని రోజులు నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన, ఇందాక ఈరోజు పొద్దున్న చేసిన వీడియోలో కూడా సపోర్ట్ చేసిన. ఇప్పుడు అల్టిమేట్గా మీరు చిప్ప పెట్టిపోతే అందరూ కలిసి నన్నే కొడతారు రా బాబు, అది అర్థం చేసుకోండి. చూడండి ఏమంటున్నాడు అంటే, అయిపోయింది. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా భూముల స్వరూపాన్ని తెలుసుకోనుంది. ఇందుకోసం హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఎస్ కేంద్ర సాంకేతిక శాఖ పరిధిలో ఉండడంతో కేంద్రం అనుమతి
తీసుకునేందుకు అని చెప్పేసి 3వ పేజ్ చూపిస్తున్నాడు బొంగు. ఇప్పుడు 3వ పేజ్లోకి పోయి చదివేది ఏముంటుంది బొక్క. కానీ ఇది ఈ సంస్థ ఏదైతుందో సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉందంట. ఇక అదే ఉంటుంది, నేను వాళ్ళకి పంపించడం, వాళ్ళు మాకు పంపించరు, అదేదో ఇదేదో అంటారు. మొత్తం సొల్లు మాట్లాడేసరికి ఎన్నికల కోడ్లో వస్తుంది. ఆ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికలలో మళ్ళీ పార్టీ లేదు రెడీగా ఉన్నాయి మీ పేర్లు. ఇక్కడ చూడండి, పెన్షన్కి మీ పేరు రెడీగా ఉన్నాయి, 200 యూనిట్లకి రెడీగా ఉన్నాయి, 500 రూపాయల సిలిండర్కి రెడీగా ఉన్నాయి. ఇవ్వండి రా బాబు, ఇజ్జత్ చేయకండి, ఏదో ఒకటి చేయండి. మీ ఇజ్జత్ బొంగుల ఇజ్జత్, నా ఇజ్జత్ పోయేటట్టుంది ఇక్కడ. అండ్ ఇంకో విషయం, చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూసేటోళ్ళకి కూడా, అరే బాబు నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 100-130 మంది ఉన్నారు. అది చూస్తే నాకు సిగ్గవుతుంది. ఒక్కసారి దయచేసి ఈ వీడియో చూస్తోళ్ళు కొంచెం ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి పోయి అక్కడ ఫాలో అవ్వండి తప్పకుండా. ఎందుకంటే అది చూసినప్పుడల్లా నాకు చాలా బాధేస్తుంది. ఈ యూట్యూబ్ కోసం ఎంత కష్టపడ్డాను, ఇన్స్టాగ్రామ్ కోసం కూడా అంతే కష్టపడ్డా, ఫేస్బుక్ కోసం కూడా అంతే కష్టపడ్డా. బొంగులో ఆ ఇన్స్టాగ్రామ్, ఆ ఫేస్బుక్ అసలు సబ్స్క్రైబర్లే లేకుండా పోతున్నారు. 130 మంది చూస్తే నాకు సిగ్గవుతుంది. కొంచెం ఒకసారి ఆడ హెల్ప్ చేయండి. మన ఛానల్ని కూడా, ఈ యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయం మీద తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.